అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్ సంస్థానం ఇది ఒక చరిత్ర. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 15 ఆగస్ట్. అప్పుడు ఉన్నటువంటి చట్టం ప్రకారం మౌంట్ బాటన్ యాక్షన్ ప్లాన్, ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్స్ 1947 జూన్లో ఏదైతే బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదం చేసిందో దాని ప్రకారము ఇండియా విల్ గోయింగ్ టు గెట్ ఇండిపెండెన్స్, బట్ దట్ మేజర్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. భారతదేశానికి స్వాతంత్రం రాబోతుంది. భారతదేశం 2 ప్రధాన దేశాలుగా ఆవిర్భవిస్తున్నాయి. భారతదేశం ఒకటి, పాకిస్తాన్ మరొకటి, 2. అయితే అప్పటికే 565 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. 565 సంస్థానాలు పాకిస్తాన్లో కానీ భారత్లో కానీ లేదా స్వతంత్రంగా కానీ ఉండొచ్చు అని చెప్పేసి ఆ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్కి సంబంధించినటువంటి దాన్ని బ్రిటిష్ పార్లమెంట్ చేసి ఆమోదించింది. దానిలో భాగంగా అప్పటి ఉప ప్రధానమంత్రి మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా కృషి మేరకి 562 స్వదేశీ సంస్థానాలు భారత యూనియన్లో కలిసిపోయాయి. ఆ తర్వాత జూనాగఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్, హైదరాబాద్ స్వదేశీ సంస్థానాలు స్వతంత్రంగా ఉంటాయన్నారు. ఆ 2 పక్కన పెడితే హైదరాబాద్ స్వదేశీ సంస్థానం అనేది దానికి సంబంధించి ఎట్లా విలీనమైంది? 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచనన, విలీనమా, జాతీయ సమైక్యతన లేదా తెలంగాణ ప్రజాపాలన పేరేదైతేనేని స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజు అది. దానికి సంబంధించినటువంటి ఇప్పటి తరాలకి అందజేయాలనే ఉద్దేశంతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఫోటో ఎగ్జిబిషన్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ విమోచన దినోత్సవం ఛాయాచిత్ర ప్రదర్శన లిబరేషన్ డేకి సంబంధించి ఏర్పాటు చేశారు. దానికి కేంద్ర మంత్రి సంజయ్ హాజరయ్యారు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం దీనికి సంబంధించి సిగ్నేచర్ బోర్డు ఏర్పాటు చేశారు. ఒకటి ప్రధానంగా హైదరాబాద్ విమోచన దినోత్సవం ఛాయాచిత్ర ప్రదర్శన అని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఎవరైతే ఈ హైదరాబాద్ సంస్థానంలో నిజాం నిరంకుశ విధానాన్ని ఎండగట్టారో వాళ్ళందరి గురించి ఇక్కడ ఛాయాచిత్రాలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా మనం చూస్తున్నాం హైదరాబాద్ విమోచన దినోత్సవము. వందే మాతరం రామచంద్రరావు 1939 ఫిబ్రవరి 7న అరెస్ట్ అయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయన వందే మాతర గీతాన్ని ఆలపించారు. అందుకే వందే మాతర రామచంద్రరావు అని పేరు వచ్చేసింది. 1918 నుంచి 2001 వరకు ఆయన జీవించినటువంటి కాలము. ఫిబ్రవరి 7, 1939న క్విట్ ఇండియా ఉద్యమంలో సైతం వారు పాల్గొన్నారు. దానికి సంబంధించినటువంటి ఛాయాచిత్రంలో ప్రధానంగా పేర్కొన్నారు. కోడాటి నారాయణరావు గ్రంథాలయ ఉద్యమం, విశాలాంధ్ర ఉద్యమం తర్వాత తెలంగాణ ఉద్యమంలోనూ నిజాం వ్యతిరేక పోరాటంలో చురుగ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి. ఆయనకు సంబంధించి 1941లో ఆంధ్ర మహాసభల్లో చురుగ్గా పాల్గొన్నారు, అజ్ఞాతంలో ఉన్నారు, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. అనంతరం 1948లో నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారంటూ 1914 to 2002 అప్పటి వరకు కూడా దీనిలో మెన్షన్ చేయడం జరిగింది. చాలామందికి వీళ్ళ పేర్లు తెలీదు, వీళ్ళ చరిత్ర తెలీదు. హైదరాబాద్ విమోచన దినోత్సవంలో భాగ్యరెడ్డి వర్మ సంఘ సంస్కర్త, హిందూ సభ సంస్థాపకులు. 1906, 1933 కాలంలో హైదరాబాద్ సంస్థానంలో షెడ్యూల్ కులాల బాలికల కోసం 26 పాఠశాలను అప్పుడే స్థాపించి వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశారు. వారిలో షెడ్యూల్ కులాలకి సంబంధించి ఇసామియా బజార్లో జగన్ మిత్రమండలి స్థాపించారు. అలాగే 10లో మొదటి ప్రాథమిక పాఠశాలను ప్రారంభించి 1911లో మన్య సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి గొప్ప సంస్కర్త భాగ్యారెడ్డి వర్మ గురించి 1888, 1939 కలిగినటువంటి ఆయన ఎఫర్ట్స్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. బండి యాదగిరి, మనం తెలంగాణకు సంబంధించిన అంశం వస్తేనే బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల పుతవు కొడుకో నైజాము సర్కరోడా అంటూ పాటను గుర్తు చేసుకుంటాం. ఆ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో పోరాటకాంక్షను రగిలించిన ఈ పాటను రాసిన తొలి తెలంగాణ విప్లవ కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. ఇతని గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. బండి యాదగిరికి సంబంధించినటువంటి చరిత్ర, అప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా తిరుమలగిరి ప్రాంతంలో జరిగిన దాడిలో ఆయన గాయపడి జైలుకు వెళ్ళారు. అక్కడే ఆయన్ని విషమిచ్చి చంపారు. దానికి సంబంధించినటువంటి చరిత్ర, గొప్ప త్యాగధనుల యొక్క చరిత్ర అంతా కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రామ్జీ గోండ్, నేటి నిర్మల్, ఉట్నూర్, చెన్నూర్, ఆసిఫాబాద్లతో సహా
గిరిజన ప్రాంతాలను పాలించిన గోండు రాజు, ఆయనకు సంబంధించినటువంటి చిత్రపటం ఏర్పాటు చేశారు. 1860 ఏప్రిల్ 9న నిర్మల్ వద్ద రాంజీ గోండుపై దాడి చేసి పట్టుకున్న బ్రిటిష్ సైనికులు. ఆయనతో పాటు 1000 మంది సైనిక సహచరులను నిర్మల్లోని మర్రి చెట్టుపై ఉరిదీశారు. ఈ చెట్టుకు 1000 పుర్రెల మర్రి చెట్టు అని పేరుంది. గతంలో ఆయన హోంమంత్రి హోదాలో అమిత్ షా సైతం అక్కడ పర్యటించారు. అది అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది గతంలో. ఆయనకు సంబంధించిన రామ్జీ గోండ్ సంబంధించిన హిస్టారికల్ ఇన్సిడెంట్ని గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని, దానికన్నా ముందు ఆపరేషన్ పోలో, అవన్నీ కూడా తెలుసుకుందాం. పోలీస్ చర్య ఎట్లా జరిగింది, పోలీస్ చర్యకు సంబంధించి ఆపరేషన్ పోలో హైదరాబాద్ సంస్థానంలో ప్రజలపై కొనసాగుతున్న హింసాత్మక సంఘటనలు, అత్యాచారాలను గమనించి భారత ప్రభుత్వం పోలీస్ చర్య చేపట్టి ప్రజలను కాపాడాలని సెప్టెంబర్ 9న 1948లో నిర్ణయించింది. విపి మీనన్ అప్పటి కేంద్ర మంత్రి 10న నిజాంకి ఒక హెచ్చరిక లేఖ రాశారు. 13న ఉదయం నుంచి భారత సైన్యం హైదరాబాద్ సంస్థానం మీద పోలీస్ చర్య ప్రారంభించింది. మేజర్ జనరల్ జేఎన్ చౌదరి దీనికి నాయకత్వం వహించారు. ద్విముఖ వ్యూహంతో ప్రధాన సైనిక దళాలు షోలాపూర్ హైదరాబాద్ రోడ్డు మార్గంలో, అనుబంధ దళాలు విజయవాడ హైదరాబాద్ మార్గంలో హైదరాబాద్ సంస్థానంలోకి ప్రవేశించాయి. సైన్యాధికారులు ఈ పోలీస్ చర్యనే ఆపరేషన్ పోలోగా వ్యవహరించారు. గవర్నర్ జనరల్ సి రాజగోపాల్చారి మాత్రం దీనిని పోలీస్ చర్యగా అభివర్ణించారు. ఏదైతేని 1948 సెప్టెంబరు 10న హెచ్చరిక లేఖ రాయడము, 13న సైన్యము పోలీస్ చర్య చేపట్టడము, దీనికి సంబంధించినటువంటి ఘటనని చెప్పారు. ఈ హైదరాబాద్ సంస్థానంలో ప్రధానమైనటువంటి ఘట్టం బైరాన్పల్లి ఘటన. దీనిలో 1948 ఆగస్టు 27న ప్రస్తుత సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని బైరాన్పల్లి గ్రామంలో రజాకర్ల దాడి చేసినప్పుడు రజాకర్లతో పోరాడుతూ ఒకే రోజు దాదాపు 100 మంది అమరులైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గ్రామంలోని మహిళలను వివస్త్రాలను చేసి బతుకమ్మ ఆడమని బలవంతం చేసినటువంటి ఘటన, అప్పటి కోటకు సంబంధించినటువంటి చిత్రాలను కూడా ప్రదర్శిస్తున్నటువంటి విషయం మనం గమనించవచ్చు. అలాగే నిజాంపై దాడి, ప్రజలపై రజాకర్లు సాగించిన దురాగతాలకు, అత్యాచారాలన్నింటికీ నిజాం బాధ్యుడని ప్రజలు నిందించారు. నిజాంని హతమారిస్తే పరిస్థితులు మెరుగుపడతాయని నారాయణరావు పవార్, అతని మిత్రుడు గండయ్య ఒక నిర్ణయానికి వచ్చి అతని మీద దాడి చేసినటువంటి ఘట్టాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. 1947 డిసెంబర్ 4 కారులో బయటకు వచ్చిన నిజాంపై నారాయణరావు పవార్ బాంబు దాడి చేశారు. అయితే అది వెనుక భాగంలో పేలింది, కారు కొద్దిగా దెబ్బతింది, కానీ రాజుకు దెబ్బలు ఎక్కువగా తగలలేదు. అదే సమయంలో నిజాం రక్షక భటులు నారాయణరావు పవార్ గండయ్యల్ని పట్టుకొని జైలు శిక్ష విధించారు. మరణశిక్ష విధించగా హైదరాబాద్ సంస్థానం విలీనమైన తర్వాత వాళ్ళని వదిలిపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి కూడా చాలా అద్భుతంగా అప్పటి ఘటనని కళ్ళ కట్టినట్టుగా చిత్రీకరించడం జరిగింది. పరకాల మారణకాండకు ఒకసారి వెళ్దాం. జాతీయ జెండాను ఎగరవేయడానికి ప్రయత్నించడంతో 47 సెప్టెంబర్ 2న పరకాలలో నిజాం పోలీసులు మరియు రజాకర్లు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 22 మందిని చంపేశారు. ఈ ఘటనకు సంబంధించి సౌత్ ఇండియన్ జలియన్ వాలా బాగ్ అంటున్నాం. 1919లో జలియన్ వాలా బాగ్ అప్పటి ఇండియన్ ఇండిపెండెన్స్ దానిలో వార్లో మనకి ప్రధాన ఘట్టంగా ఉంటుంది. ఆ సెకండ్ పార్ట్ అతివాద యుగం 1905 నుంచి 20 వరకు ఉన్నటువంటి ఘటనలో 1919లో అది ప్రధానంగా జలియన్ వాలా బాగ్ ఎట్లా అయితే జరిగిందో పంజాబ్లో, ఇక్కడ పరకాలలో సౌత్ ఇండియా జలియన్ వాలా బాగ్గా జరిగిన దాడిలో 22 మందిని చంపడము. ఇటీవల మాజీ హోంశాఖ మంత్రి విద్యాసాగర్ రావు అక్కడ ఒక స్తూపాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రైతుల కష్టాలు ఎట్లా ఉండేటి అనేది కూడా చిత్రీకరించారు. సో జమీందారులు, జాగీల్దారులు, కౌలుదారులు ఇవన్నీ కూడా వెట్టి చాకిరి కార్మికులుగా రైతులు బతికారు. వాళ్ళ మీద పెత్తనం, దానికి సంబంధించినటువంటి చిత్రాన్ని ప్రదర్శించారు. హైదరాబాద్ విమోచనకి సంబంధించి రజాకర్ల దమనకాండను కూడా మెన్షన్ చేయడం జరిగింది. 1926లో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్, మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎంఐఎం లాంటి సంస్థను స్థాపించారు. ఈ సంస్థనే 40లో రజాకర్ దళం అనే పేరుతో సాయుధ దళాన్ని నెలకొల్పింది. యాక్చువల్గా చెప్పాలంటే కాసిం రజ్వీ ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రైవేట్ సైనిక దళమే అప్పటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి దగ్గరి బంధువు
కాసిం రజ్వీ ఒక ప్రత్యేక దళాన్ని బలగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, అరాచకాలు చేశారు. అతని దళాన్ని మాత్రమే మనం రజాకర్లు అని పిలిచి ఆ అరాచకాలని మనకి కళ్ళకు కట్టినట్టుగా ఆయన చిత్రపటాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ తర్వాత మన హైదరాబాద్ విలీనంకి సంబంధించిన వార్త ఇండియన్ ఎక్స్ప్రెస్లో అప్పటి ప్రధానంగా కొన్ని పత్రికల్లో కూడా వచ్చాయి. దానిలో ప్రచురించినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ప్రింట్ సరిగా రాలేదనుకోండి. కానీ భారతీయ యూనియన్ రాజ్యాంగ పరిషత్లో చేరబోవడం లేదని 1947 జూన్ 26న నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఫర్మానా జారీ చేసినటువంటి విషయం ఛత్తారి నవాబ్, సర్ వాల్టర్ మాంగ్టన్, సర్ సుల్తాన్ అహ్మద్, నవాబ్ అలియావార్ జంగ్ తదితరులకు ఉన్న ప్రతినిధి బృందం భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. ఆగస్టు 15 వరకు ఎటువంటి ఒప్పందం కుదరలేదు. నిజాం విజ్ఞప్తి చేయడంతో సామరస్య పరిష్కారం కోసం భారత ప్రభుత్వం 2 నెలల గడువు ఇచ్చింది. హైదరాబాద్కు తిరిగి వచ్చిన స్వామి రామానంద తీర్థ 1947 ఆగస్టు 7న భారతదేశంలో విలీనం కావాలని జాయిన్ ఇండియన్ యూనియన్ అని సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రధానంగా అతని గురించి చెప్పుకోవచ్చు మనం. దెన్ 1942లో క్విట్ ఇండియా ఉద్యమం డూ ఆర్ డై, కరో యా మరో, చావండి లేదా సాధించండి, విజయమో వీర స్వర్గమో అంటూ అప్పుడు మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా స్పందన అనూహ్యంగా వచ్చేసింది. దీనిలో హైదరాబాద్ సంస్థానంలో కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నటువంటి హీరాలాల్ కోటేశా లాంటివన్నీ కూడా మనం మెన్షన్ చేసినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. దీనికి సంబంధించి వందే మాత్రం ఉద్యమం మీకు చూస్తున్నాం. 1938 నవంబర్ 30న చేపట్టిన వందే మాత్ర ఉద్యమం రాష్ట్రంలో రాజకీయ మేల్కొల్పుకు దారితీసింది. ఆ సంఘటనకి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మారింది. దాన్ని సైతం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. బ్రిటిష్ సైన్యంపై తిరుగుబాట్లు. నిజాం నిరంకుశ పాలనకు బ్రిటిష్ సైన్యం మద్దతు ఉండేది. బ్రిటిష్ వారిపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి హైదరాబాద్ సంస్థానాల్లో వ్యాపించింది. తురేబాజ్ ఖాన్, మౌలి అలావుద్దీన్ నేతృత్వంలో 1857 జూలై అది ఫస్ట్ ఇండియన్ ఇండిపెండెన్స్ వార్, ప్రథమ భారత స్వాతంత్ర సమరయోధులకు సంబంధించినటువంటి పోరాటము లేదా విప్లవము అని చెప్తుంటారు. దీనికి సంబంధించి 500 మంది రోహిల్లాలు హైదరాబాద్ బ్రిటిష్ రెసిడెన్సీ దాడి చేసినటువంటి ఘటనని మనం ఇక్కడ చూస్తున్నాం. దీనికి సంబంధించి అలాగే గ్రంథాలయానికి సంబంధించిన ఉద్యమాన్ని మెన్షన్ చేయడం జరిగింది. స్థానిక భాషల పట్ల నిజాం శత్రు వైఖరిని నిరసిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. దీనిలో ప్రధానంగా ఆంధ్ర మహాసభ వారి కాంట్రిబ్యూషన్, సురవరం ప్రతాప్ రెడ్డి, మాడపాటి హనుమంతరావు, బూరుగుల రామకృష్ణారావు, ముందముల నరసింహరావు నేతృత్వంలో ఆంధ్ర జనసంఘం ఆవిర్భావం హైదరాబాద్ రాష్ట్రంలో అనేక సామాజిక, రాజకీయ, ఆర్థిక ఉద్యమాలకు నాంది పలికిందంటూ గోల్కొండ పత్రికకు సంబంధించినటువంటి దాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ప్రధానంగా మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు హైదరాబాద్ సంస్థానాల్లో 16 జిల్లాలు ఉండేటివి. ఈ 16 జిల్లాలు కూడా ఒక ప్రత్యేక దేశంగా ఉండడానికి అత్యంత ధనవంతమైనటువంటి స్వదేశీ సంస్థానం స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ కూడా అప్పీల్ చేసినటువంటి ఘటన. పాకిస్తాన్తో కుట్రపూరితమైనటువంటి సన్నిహిత సంబంధాలు మెరుగుపరుచుకునే ప్రయత్నం చేసింది. అప్పుడు ఈ 16 జిల్లాల్లో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి 8 జిల్లాలు, కర్ణాటక ప్రాంతానికి 4 జిల్లాలు, మహారాష్ట్ర మరాఠా ప్రాంతానికి 4 జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటైంది. దీనిలో భాగంగా ఇంతకుముందే మనం చెప్పినట్టుగా హైదరాబాద్ సంస్థానం దీనికి ఎప్పుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే నాకు నేనుగా 1948 సెప్టెంబర్ 15న భారత యూనియన్ ఎదుట లొంగిపోయినాను, విలీనం చేశాను అని చెప్పి ప్రకటించినటువంటి చిత్రాన్ని మనం కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ చూస్తున్నారు. చాలా ఈ పిక్చర్ ఒక ఫోటో అనేది అనేక లక్ష పదాలకి ఈక్వల్గా చెప్తుంటారు. ఆపరేషన్ పోలో సందర్భంగా భారత సేనలకు జేజేలు పలుకుతున్న ప్రజలకు సంబంధించిన ముఖ చిత్రాన్ని కూడా ఇక్కడ ఫైల్ చేయడం జరిగింది. ఇక్కడ లొంగిపోతున్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎదురుగా. ఈయన గౌరవ వేతనం తీసుకున్నారు, ఆ తర్వాత అనేక రాయితీలు ఇచ్చారు, అది వేరే విషయం. అయినప్పటికీ స్వేచ్ఛా వాయువులు పీల్చినటువంటి ఘటన ఆపరేషన్ పోలో తర్వాతనే అయింది. సో మెర్జింగ్ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు వారి పార్టీ ప్రయోజనాల్ని పక్కన పెడితే ఇది చరిత్ర, ఇది అసలు జరిగిన ఘట్టాన్ని కళ్ళకు కట్టినట్టుగా మనకి చూపించారు. విద్యార్థులు కూడా వచ్చారు చాలామంది, వారందరికీ చాలా అట్రాక్ట్ చేసే విధంగా ఇవన్నీ ఉన్నాయి. చెప్పండి, ఎట్లా చూడొచ్చు, ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు? సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని జిల్లాల్లో ఏర్పాటు చేశారు? దానికి సంబంధించి ఎట్లా ఉంది స్పందన? నమస్కారం అండి. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ ప్రాంత విలీన
విమోచన దినోత్సవాలని 3 ప్రాంతాల్లో ప్రధానంగా నిర్వహించడం జరిగింది. హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో, కరీంనగర్లోని టీఎన్జిఓ ఫంక్షన్ హాల్లో, ఆదిలాబాద్లోని డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా హైదరాబాద్లో జరిగిన కార్యక్రమాన్ని గౌరవ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ప్రారంభించారు. దీంతోపాటుగా ఆ కార్యక్రమాన్ని గౌరవ కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు, ఎంపీలు కరీంనగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని బండి సంజయ్ గారు ప్రారంభించారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, ప్రముఖులు, విద్యార్థులు వీక్షించారు. ఆదిలాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని గౌరవ పార్లమెంట్ సభ్యులు గొడం నగేష్ గారు, శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు ప్రారంభించి వీక్షించడం జరిగింది. 3 ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్కి విశేష స్పందన రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. హైదరాబాద్ ఆపరేషన్ పోలో అనేది చరిత్రలో అనేక అంశాలు, అభిప్రాయాల ఆధారంగా ప్రజలకు తెలుస్తున్న తరుణం. ఎన్నో వివిధ ప్రాంతాల విలీన ప్రక్రియ ఉన్నప్పటికీ హైదరాబాద్ విలీనం అనేది నాటికి నేటికి ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. అయితే హైదరాబాద్ సంస్థాన విలీనం విషయంలో ఎన్నో భిన్నాభిప్రాయాలు, కొన్ని దురభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుత తరానికి అసలు వాస్తవం ఏంటి, అధికారిక ప్రక్రియలో భాగంగా ఏం జరిగింది అనేది తెలియజేయడానికి ఉద్దేశించి భారత ప్రభుత్వం హైదరాబాద్ విమోచన విలీన దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఈ మేరకు అవగాహన కార్యక్రమాలు అనేది నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఇందాక చెప్పినట్టు 3 ప్రాంతాల్లోనూ ఎట్లా ఉంది స్పందన, ఎట్లా ఉంది, ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? కొత్త విషయం అంటే చాలామందికి ఇప్పటి పిల్లలకి ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి. నిజంగా మనకి స్వాతంత్రం రాలేదా 1947 15th ఆగస్ట్ అంటే పరేషాన్ అవుతారు వాళ్ళు. ఇదంతా చూసిన తర్వాత వాళ్ళకి అవేర్నెస్ వస్తుందా? ఎస్ సార్, భారతదేశానికి స్వాతంత్రం అనే దాని విషయంలో మన చిన్నారి నుంచి మొదలుకొని వృద్ధుల వరకు అనేక అంశాల పట్ల అవగాహన ఉన్నప్పటికీ హైదరాబాద్ సంస్థానం విషయంలో కొంత మీరు చెప్పినట్లుగా కొంత అస్పష్టత లేదా వేరే అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ ఎగ్జిబిషన్ని వీక్షించినప్పుడు వాళ్ళకి అసలైన అంశాల మీద ఎలా విలీన ప్రక్రియ జరిగింది, హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్రం విషయంలో జరిగిన జాప్యం ఏంటి, దానికి జరిగిన అధికారిక ప్రక్రియ ఏంటి అనే విషయంలో ఈ ఫోటో ఎగ్జిబిషన్ 3 రోజుల పాటు టీఎన్జిఓ కేంద్రంగా సిబిసి వరంగల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఫోటో ఎగ్జిబిషన్ అనేది వాళ్ళకు అనేక అంశాల పట్ల స్పష్టతని ఇచ్చింది. దాంతోపాటుగా స్వాతంత్రం విషయంలో జరిగిన అసలైన ప్రక్రియల గురించి తెలియజేసింది. వివిధ పాఠశాలల వాళ్ళు మమ్మల్ని ఇప్పటికే సంప్రదించారు, మా విద్యార్థులను పంపిస్తామని. ఈరోజు స్కూల్ అవర్స్ తర్వాత 3 పాఠశాలల విద్యార్థులు రానున్నారు. పరీక్షలు ఉండడం వల్ల వాళ్ళ పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాత లంచ్ అవర్ తర్వాత వస్తారు. పెద్ద ఎత్తున స్పందన రావడం అనేది మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్న అంశం. ఇది చూశారుగా, విద్యార్థులందరికీ కూడా అవగాహన కల్పించడంలో కృతకృత్యులయ్యారు. మొత్తం మీద ఇది ఖచ్చితంగా ఈనాటి తరానికి నాటి చరిత్ర ఖచ్చితంగా తెలియజేయాల్సినటువంటి అంశం. అందరూ ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.